సాక్రిఫైస్ టాస్క్ లో రీతు కోసం డెమోన్ పవన్ తీసుకున్న నిర్ణయం ఎంతమందికి నచ్చింది? అసలు డెమోన్ పవన్ రోజు రోజుకి తన గ్రాఫ్ను అయితే చాలా పెంచుకుంటున్నాడు అబ్బా అసలు. అండ్ రీతుకి అయితే వాళ్ళ నాన్నగారు అయితే లేరు, వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి అండ్ ఒక షర్ట్ అయితే వచ్చింది. ఆ షర్ట్ కావాలంటే సంజన మొత్తం శారీస్ అన్నీ స్టోర్ రూమ్లో పెట్టాలని చెప్పి నాకు సార్ అయితే చెప్పారు. అండ్ రీతు అయితే అండ్ సంజన కోసం ఆల్రెడీ తన హెయిర్ అయితే సాక్రిఫైస్ చేసింది కదా, ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని అండ్ సంజన శారీస్ సాక్రిఫైస్ చేయడానికి అయితే రీతు ఒప్పుకుంది. వాళ్ళ నాన్నగారు షర్ట్ అయితే తీసుకుని హౌస్లోకి అయితే వెళ్ళింది. అండ్ నెక్స్ట్ డెమోని పిలిచి నాకు సార్ అయితే వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి ఫోటో అయితే పంపిస్తాను, ఒకవేళ డెమోన్ మీ ఫ్యామిలీ ఫోటో నువ్వు సంపాదించుకోవాలంటే రీతు వాళ్ళ నాన్నగారి ఫోటో అయితే రీతుకు రాదని చెప్పి నాకు సార్ చెప్పారు. ఒకవేళ రీతు వాళ్ళ నాన్నగారి ఫోటో రావాలంటే మీ ఫ్యామిలీ ఫోటోని సాక్రిఫైస్ చేయాలని చెప్తే డెమోన్ అయితే కాసేపు ఆలోచించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అర్థం చేసుకుంటారని చెప్పి రీతు ఎప్పటి నుంచో వాళ్ళ నాన్నగారి ఫోటో అడుగుతుంది. అండ్ ఇప్పుడు నా చేతిలోకి వచ్చింది కాబట్టి నేను ఖచ్చితంగా రీతుకు మంచి చేసేలాగా చేస్తానని చెప్పి రీతు వాళ్ళ నాన్నగారి ఫోటో కోసం వాళ్ళ ఫ్యామిలీ ఉన్న ఫోటోని అయితే సాక్రిఫైస్ చేశాడు డెమోన్. అండ్ ఇక్కడ డెమోన్ తీసుకున్న నిర్ణయం అయితే నాకు చాలా బాగా నచ్చింది. రోజు రోజుకి తన గ్రాఫ్ అయితే బాగా పెంచుకుంటున్నాడు అబ్బా. అండ్ టాస్క్లు చాలా చక్కగా ఆడుతున్నాడు. అండ్ రిలేషన్షిప్ కూడా మంచి వాల్యూ ఇస్తాడు. అండ్ చాలా మంచి వ్యక్తి డెమోన్ అయితే. నాకైతే రోజు రోజుకి తన గ్రాఫ్ తను చాలా చక్కగా పెంచుకుంటున్నాడు అనిపించింది. అండ్ డెమోన్ తీసుకున్న నిర్ణయం అయితే నాకు చాలా బాగా నచ్చింది. రిలేషన్షిప్కి తనకి ఎంత వాల్యూ ఇస్తాడో ఈ డిసిషన్ ద్వారా అయితే నాకైతే అర్థమైంది. రీతు తీసుకున్న డిసిషన్ మీద కూడా సంజన కూడా యాక్సెప్ట్ చేసింది. నువ్వు నా కోసం నీ హెయిర్ సాక్రిఫైస్ చేసావు, శారీ సాక్రిఫైస్ చేయడంలో పెద్ద వింతేం కాదని చెప్పి చాలా లైట్ తీసుకుంది సంజన. సంజన కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ ఈ విషయంలో అయితే. సాక్రిఫైస్ టాస్క్లో డెమోన్ రీతు కోసం సాక్రిఫైస్ చేయడం మీకేమనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.